అయితే మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ పిఠాపురం అక్కడ నిలబడుతున్నారు. నేను అక్కడ పబ్లిక్ టాక్స్ తీసుకున్నాను. చాలా వాళ్ళు అంటే పాజిటివ్గా చెప్పారు, చాలా బాగా చెప్పారు. మరి చూద్దాం మరి ప్రజలు ఏమంటారో. గెలిస్తే మంచిది ఈసారైనా. అంటే ఇవాళ మార్నింగ్ చూసాను, అనసూయ గారు ఉంటారు కదా, ఆవిడ ఏమంటదంటే నేను అక్కడ క్యాంపెయిన్కి వెళ్తాను అని అంటున్నారు. అంటే మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా క్యాంపెయిన్ వెళ్ళటానికి? లేదంటే లేదండి, ఐ వాంట్ టు బి ద స్పోక్స్, ఐ వాంట్ టు బి ద వర్చువల్ గా మోటివేటర్, ఇన్స్పైర్ గా ఉండాలి నేను, అంతే. అంతేగాని పర్సనల్ గా వెళ్ళి మొత్తం మోటివేట్ చేయడం అంటే దానికి తగినటువంటి గౌరవం, విలువ, గుర్తింపు ఈ మూడు ఇస్తే వెళ్ళడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే నేను చాలా 4 ఎలక్షన్స్ 5 ఎలక్షన్స్ చేశాను నేను. అంటే క్యాంపెయిన్ చేశాను నేను. సో 2018 to 23 వరకు మొన్న జరిగిన ఇక్కడ తెలంగాణలో జరిగిందని కూడా వెళ్ళాను కదా. నాకు సరైన గుర్తింపు దొరికితే ఖచ్చితంగా వెళ్తాను. అది రికగ్నిషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్లో ఏముందంటే ఇదివరకు అయితే ఎవరికల్లా ఇండివిజువల్గా పోటీ చేశారు. ఇప్పుడు ఒక ఎలియన్స్ ఉంది, వైసీపీ ఉంది. అంటే మీకు ఏమనిపిస్తుంది, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ మీకు తెలిసిన వాళ్ళు, అంటే మీకు ఏమనిపిస్తుంది అక్కడ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది అంటారు? ఎవరు గెలవడానికి అవకాశం అంటారు? ఇప్పుడైతే కొంచెం మంచి జోరుగా సాగుతుంది. ఎందుకంటే ఇటు మూడు రకాల పార్టీ ఓటర్లు, అట్ ద సేమ్ టైం న్యూట్రల్ ఓటర్స్. ఇంకోటి వచ్చేసి పార్లమెంట్ ఎలక్షన్ వరకు చూసుకుంటే పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్ దాన్ పాలిటిషియన్స్ అండి. ఎవరికేం తక్కువ కాదు. ఒకప్పుడు పాలిటిషియన్స్ గొప్ప ప్రజల్ని మభ్య పెడుతుంటారంటే ఇప్పుడు మభ్య పెట్టేదానికంటే కూడా ప్రజలకు మాకేం కావాలి, మాకేం వస్తుందని చూసుకుంటున్నారు. దే ఆర్ ఫార్ యూనో బెటర్ అండ్ ఫార్ స్మార్ట్, ఫార్ కన్నింగ్ విత్ కన్నింగ్ అలాంగ్ విత్ స్మార్ట్నెస్ అన్ని ప్రజల దగ్గరే ఉన్నాయి. పిఎం ఎట్లా నడుచుకోవాలో చెప్తారు, పిఎంఓలో ఏముండాలో కూడా చెప్తారు, రాయ్ ఎట్లా పనిచేయాలో చెప్తారు, ఎన్ఐఏ ఎట్లా బిహేవ్ చేయాలో కూడా ప్రజలే చెప్తారు. కాబట్టి సిబిఐ ఈడీ అందరూ ఎలా బిహేవ్ చేయాలో వీళ్ళే డిసైడ్ చేస్తారు. కాబట్టి ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి ఓటు హక్కు అందుకే వాళ్ళకి ఇచ్చారు. సో బట్ ఓవరాల్ కొంచెం న్యూట్రల్ వచ్చేసేసి ఇక్కడ 2 రకాల ఓట్లు పెడతాయి. స్టేట్ మనకేం అవసరం అన్నది చూసుకొని వేస్తారు. నేషనల్లో మోడీ గారు ఉన్నారు కాబట్టి 10 ఏళ్ళ నుంచి, ఈసారి కూడా ఫిరేక్ బార్ మోడీ సర్కార్ 3.0 కూడా బాగా చేస్తారు అన్నప్పుడు డెఫినెట్గా పార్లమెంట్ స్థానాలు గెలిపించుకుంటారు. ఎస్, ఇది ఎలియన్స్ రావడానికి అవకాశం ఉంది అంటారు మీరు? వస్తే చాలా మంచిది. అంటే వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే 1,50 కోట్లు లేకపోతే 2 లక్షలాది కోట్లు అమౌంట్ మేము అది అంటే వివిధ పథకాలు, సంక్షేమ పథకాలు ఇచ్చేసాము అని ధీమాగా ఉన్నారు. 175 గ్యారెంటీ, వై నాట్ 175 అన్నారు. 177 కూడా అంటారు, 25 ఎంపీస్ కూడా అంటారు అనమాట. సో ఎందుకంటే మొన్న నేనే చెప్పాను, వైసీపీ గెలిచే అవకాశాలు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి బికాజ్ ఆఫ్ సంక్షేమ పథకాలు. ప్రజలకు ఏంటంటే నాకేం వస్తుంది అని చూసుకుంటారు తప్ప నా భవిష్యత్ తరాలకు ఏం కావాలి అని ఆలోచించుకోండి. ఈ రోజు నా చేతికి వచ్చిందా లేదా, ఈ రోజు నాకు ఈ పథకం వచ్చిందా లేదా, నాకు ఈ రోజు డబ్బులు వచ్చినాయా లేదా, స్టిల్ పీపుల్ విల్ ఆస్క్ కదా, మోడీ 15 లక్షలు ఇచ్చాడా. సో వీ వాంట్ ఇట్ రైట్ నౌ. రేపు ఏంటి మనకు అక్కర్లేదు. రేపు నువ్వు సంక్రాంతి పోతే నాకేంటి, నాకు ఇప్పుడు కావాలి. నా 15 లక్షలు ఇస్తే నేను బైక్ కొనుక్కుంటానా, కారు కొనుక్కుంటానా, ఇల్లు కొనుక్కుంటానా, లేకపోతే తాగి తందనాలు ఆడతానా, ఫ్రీగా డబ్బులు వచ్చినాయని మా ఇష్టం. ద బ్లడీ హెల్ ఆర్ యూ ఆర్ గివింగ్, వీఆర్ టేకింగ్ అండ్ దట్ ఈజ్ ఆల్సో మై మనీ అంటారు. సో నేనేమంటానంటే మన మనీనే కదా వాళ్ళు ఇస్తున్నారు. మనీ తీసుకున్న తర్వాత నువ్వు అభివృద్ధి ఎలా కోరుకుంటావు? యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ కదా. ఇంకా నేను ఓటేసినందుకు నువ్వు పథకాలు తీసుకుంటున్నావు, లేకపోతే ఓటుకు డబ్బులు తీసుకుంటున్నావు, యువర్ స్టోరీ ఈజ్ ఎండ్. నేను 10 రూపాయలు ఇస్తాను, నాకు 10 రూపాయలు ఇచ్చేస్తే స్టోరీ ఎండ్ కాదు. 10 రూపాయలు ఇస్తే నేను 15 రూపాయలు ఇచ్చేసంటే వడ్డీతో సహా నీకు ఇచ్చేసినట్టు. నువ్వు నన్ను అడగకూడదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. ప్రజలకు హక్కు ఉండదు ఇంకా. అది కాదు అదేంటి నా అభివృద్ధి ఏంటి అని అడగకూడదు. ఇంకా ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళ అభివృద్ధి గురించి అడగట్లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే డబ్బులు కావాలి మా డబ్బులే కదా అంటున్నారు. ఇది అసలు ఎంత చిన్న లాజిక్, చాలా నిజంగా మిస్ అవుతారు. మా డబ్బులే కదా ఇస్తున్నారు, ఎవరు డబ్బులు ఇస్తున్నారు, మేము ట్యాక్సీలు కడుతున్నాం మాకు ఇస్తున్నారు. ఫైన్, వెల్ అండ్ గుడ్, మీరు ట్యాక్సీలు కడుతున్నారు, వాళ్ళు ఇస్తున్నారు, ఆ డబ్బులే ఇస్తున్నారు. అడక్క ఇంకా అభివృద్ధి గురించి, ఎందుకంటే ఇచ్చేసారు కదా. నువ్వు ఇచ్చినావు, వాళ్ళు ఇచ్చేసారు, అయిపోయింది, చెల్లు. మళ్ళీ అభివృద్ధి ఎందుకు అడుగుతారు? అభివృద్ధి కావాలనుకున్నప్పుడు ఓటుకు డబ్బులు తీసుకోకూడదు. అట్ ద సేమ్ టైం సంక్షేమ పథకాలు మనకి ఎంతవరకు అవసరం అన్నది కూడా అన్ని పార్టీలు సంక్షేమ పథకాలు అనౌన్స్ చేస్తూనే ఉంటాయి. వీళ్ళు 10 రూపాయలు ఇస్తా అంటే మేము 20 రూపాయలు ఇస్తామని చేస్తారు. కానీ ఎంతవరకు ఇవ్వగలరు అన్నది కూడా ప్రజలు ఆలోచన చేసుకోవాలి. మా డబ్బులే కదా అంటే ఎస్ మీ డబ్బులే, మళ్ళీ మీరే ట్యాక్సీలు కట్టాలి. అప్పుడు మళ్ళీ నష్టపోయేది మీరే కదా. సింపుల్, ఇట్స్ సైకిల్. ఇంకా మరి తెలంగాణ ఎలక్షన్స్కి వచ్చాం అనుకోండి, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే కాంగ్రెస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమనుకున్నారంటే ఒక టైంలో బీఆర్ఎస్ బీజేపీ అనుకున్నాం. బీజేపీ బీఆర్ఎస్ అని అనుకున్న టైంలో సడన్ గా రేవంత్ రెడ్డి గారు ఛార్జ్ తీసుకుని ఊపిసాడు అనమాట ఆయన. ఎగ్జిట్ పోల్స్ లోనే తెలిసిపోయింది.
ఓట్ చేసే రోజు కూడా తెలిసిపోయింది అవును. ఎవరికి ఓట్లు వేస్తున్నారు బాగా అని చెప్పేసి. ఉమ్. యాక్చువల్లీ నేను వెళ్ళిన బూత్ దగ్గరికి మామూలుగా స్లిప్ తీసుకుంటాం కదా, సో మా వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు బీజేపీ వాళ్ళు. నేను చూడలేదు, మనం బూత్ ఎంటర్ అయ్యేటప్పుడు స్లిప్ తీసుకోవడానికి వెళ్ళింది అవును. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు చాలాసేపటికి స్లిప్ ఇవ్వలేదన్నమాట. సర్లే బాబు మీరే ఉంచుకోండి అంటే, వెళ్ళేటప్పుడు హస్తం గుర్తుకు ఓటేయండి అంటే, నేను కమలం, నేను హస్తానికి వేయలేనమ్మా అన్నాను. సరే అన్నారు వాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళా ఆ టేబుల్, ఎందుకంటే మా వాళ్ళ కోసం ఇటు సైడ్ 2 ఉన్నాయి, రోడ్డుకి అటు సైడ్ మా వాళ్ళు పెట్టుకున్నారు బీజేపీ వాళ్ళు, అది నేను చూడలేదు. ఉమ్. సో బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసి పాట పాడారు అనమాట, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అని పాట పాడారు నన్ను చూసి. ఉమ్. ఇక్కడే ఉండి బ్రదర్ ఓటేసి వచ్చి మాట్లాడతాను నీతో అని చెప్పేసి వెళ్ళాను. మా బీజేపీ వాళ్ళంటే అన్నాను, మీరు మా ఏరియా వాళ్ళే కదా, మా ఏరియాలోనే ఓటేయడానికి వెళ్తాను, ఉమ్. మీరు అంత దూరం ఉంటే ఎలా, స్లిప్ ఇక్కడ తీసుకుంటున్నప్పుడు పిలిచేవాళ్ళు కదా. సో అని మా వాళ్ళకి చిన్న క్లాస్ పీకేసి వెళ్ళి ఓటేసి వచ్చి బ్యాక్ క్లాస్ పీకా. మా పార్టీ గుర్తుకు ఓటేయండి అని చెప్పడం వరకు మీ మర్యాద, ఉమ్. అంతే తప్ప రాలిపోయి పోయి ఇట్లాంటి పాటలు పాడద్దు, మీకు రాలిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి వెళ్ళాను. ఉమ్. ఎందుకంటే అహంకారపు ధోరణి కరెక్ట్ కాదు. అవును. ఆ అహంకారపు ధోరణి వల్లే ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడ్డారు. అవునండి. అధికారం ఉంది కదా అని చెప్పేసి అందుబాటులో లేకుండా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఉమ్. సంక్షేమ పథకాలు కొంతమంది అందరికి ఇబ్బంది పడ్డారు, అలాగే ఉద్యోగ అవకాశాలు లేక కొంతమంది ఇబ్బంది పడ్డారు. సో హోల్సమ్గా 10 సంవత్సరాల పరిపాలనలో కొంచెం అసంతృప్తి ఉండడం సహజం కాబట్టి. బట్ వాట్ ఐ ఫీల్, బీఆర్ఎస్ గెలిచినా పర్లేదు, కాంగ్రెస్ గెలవకూడదు. అది చాలా డేంజరస్, వెరీ అన్ఫార్చునేట్. మా పార్టీని పిలిచి వాళ్ళకి కమలం పువ్వు చేతిలో పెట్టి కంగ్రాచులేషన్స్ చెప్పింది అని చెప్తాను. హస్తంలో కమలం పెట్టి కంగ్రాచులేషన్స్ చెప్పింది. సడన్ గా అంటే బండి సంజయ్ గారిని తీశారండి, అది ఒక ప్రాబ్లమ్. అవును, యాక్చువల్లీ ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పార్టీ వర్గాలు దాన్ని ఎంత దాచిపెట్టాలి అని అనుకున్నా సరే, పార్టీ వాళ్ళు మనం నిజం మాట్లాడితే మా గొంతు నొక్కేయాలనుకున్నా కూడా అదే నిజం. ఎందుకంటే ఒక మొక్క ఎదిగేటప్పుడు ఆ మొక్కను తెంపేసేస్తే వేరు నుంచి మళ్ళీ పుట్టాలంటే చాలా కష్టం అవుతుంది. అరే మనకు పువ్వు వస్తుంది కదా అని ఎదురు చూసే లోపు ఆ చెట్టే విరిగిపోయినప్పుడు ఆ చెట్టు నమ్ముకొని ఉన్న చాలా మంది కూడా నష్టపోతారు. సో అలా జరిగింది. అంటే ఇప్పుడు బీజేపీని తెలంగాణలో బండి సంజయ్ గారే నడిపిస్తారంటే ఐ డోంట్ సీ దట్. బట్ సంహవ్ ఒక కొత్త ఊపిరి వచ్చిందని చెప్పేసి కార్యకర్తలు ఉత్సాహపడుతున్నప్పుడు, ఓటర్లు ఉత్సాహపడుతున్నప్పుడు, ఏదో ఒక కొత్త ఎప్పుడు లేని ఇంతకుముందు లేని ఒక హవా చూస్తున్నప్పుడు, జనాల్లో ఉత్తేజవంతం చూస్తున్నప్పుడు, ఆరెంజ్ కండువాలు ఎగురుతున్నప్పుడు, ఒక హిందుత్వ ఎజెండా అని నేను కానీ హిందుత్వకి ఒక చార్మినార్ లాంటి ప్రాంతంలో ఒక కొత్త ప్రాణం వస్తున్నప్పుడు ఆ ప్రాణాన్ని కిసుక్కుని గొంతు పిసికి చంపేస్తే ఏముంది. సో దానికి చాలా మంది హర్ట్ అయ్యారు ఆనెస్ట్లీ. తర్వాత అర్థమైంది బీఆర్ఎస్తో బీజేపీ టైఅప్స్ కలుపుకుందేమో, కేసీఆర్ మీద కామెంట్స్ చేయకుండా ఉండడం కోసం మార్చారేమో అన్న అపోహలతో కూడా అటు వెళ్ళిపోయారు. ఓకే. ఇప్పుడు మనిషికి మాధవలత గారు ఎంత డబ్బులు ఉంటే బాగుంటుంది అంటారు అసలు మనిషికి? అంటే ఏమైనా కొలత అని తెలుసా మీకు? ఎన్ని కోట్లు ఉంటే బాగుంటుందని? అండి, తిండి బట్ట ఉండడానికి ఇల్లు అనేది నీడ్స్ వేరు, వాంట్స్ వేరు. వాంట్స్లో మోర్ మనీ కావాల్సి వస్తుంది, నీడ్లో మనకు కావాల్సిన అవసరాలు, కంఫర్టబుల్ లైఫ్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆశపడడంలో తప్పేం లేదు. ఇప్పుడు ఒక 10 చదివితే ఇంటర్ చదవాలనుకుంటే ఇంటర్ తర్వాత డిగ్రీ చదవాలనుకుంటారు. ఒక కోటి సంపాదించినప్పుడు ఇంకో కోటి ఎక్స్ట్రా సంపాదిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఒక కారు కొన్నప్పుడు దీనికంటే బెటర్ కారు. మనం కష్టపడి మనం ఎదిగి మనకు వచ్చిన డబ్బులతో మనం కొనుక్కుంటే నష్టమేం లేదు. ఎదుటోళ్ళని దోచుకొని కొనుక్కోవాలనుకుంటేనే అది అత్యాశ అవుతుంది, అతి స్వార్థం అవుతుంది. ఒక మీరు అన్నట్టు కొన్ని వాంట్స్ కూడా కావాలి, 5 కోట్లు 10 కోట్లు వేల కోట్లు సంపాదించి ఏం చేసుకుంటారండి? మనం జైలుకి వెళ్ళాలా? ఏమీ చేసుకోరు. అవే వాంట్స్ లో ఆశకి అత్యాశకి. మనిషి ఆశాజీవి, ప్రతి ప్రాణి ఆశాజీవే. ఎప్పుడు మనిషి ఏదో ఒకటి కావాలని కోరుకుంటూనే ఉంటారు. కుక్కలు పిల్లులు కూడా మన నుంచి ప్రేమను ఆశిస్తాయి, మనం మాట్లాడకపోతే అలుగుతాయి. సో అంటే ఆశపడతాయి అవి. సో మనిషి అనేవాడు ఆశపడడంలో తప్పులేదు. అట్లనే గోల్స్ టార్గెట్స్ లేకుండా ముందుకు వెళ్ళకూడదు. సో నేను ఇంత ఎదగాలి అంత ఎదిగినప్పుడు దానికి తగ్గట్టినటువంటి ఆర్థిక బలం కూడా తోడవ్వాలి. నా కుటుంబం బాగుండాలి, నా కుటుంబం వాళ్ళని కంఫర్ట్గా పెట్టాలి. అరే గుడిసెలోంచి ఒక చిన్నింట్లోంచి పెద్దింట్లోంచి ఇంకా పెద్దింట్లోకి తీసుకురావడం తప్పేం లేదు. మనిషి ఆశపడడంలో, కష్టపడడంలో, సంపాదించుకోవడం ఎవడు దాన్ని తప్పండు. కానీ దోచుకొని సంపాదించుకోకూడదు. జనాలను ఒకరికి కడుపు కొట్టి సంపాదించుకోకూడదు. అరే మన దగ్గర ఉందా 10 మందికి పెట్టక్కర్లేదు, ఒకరికి పెట్టు. పెట్టాలని రూల్ కూడా ఏం లేదు, రాజ్యాంగం ఏం రాయలేదు. కానీ ధర్మం చెప్తుంది, నువ్వు తిను, ఓ నలుగురికి పెట్టు, నీ దగ్గర ఉంటే స్తోమత ఉంటే పెట్టు, స్తోమత లేకపోతే లేదు. ఏంటంటే మానవత్వం, మనందరం మనుషులం కాబట్టి, మనతో పాటు అన్ని జీవులు బతుకుతుంటాయి కాబట్టి హెల్ప్ చేయండి. అది కూడా చేయకుండా వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం తప్పు అంట. దెర్ ఈస్ నో లిమిటేషన్.
ఇఫ్ యూ హ్యావ్ మల్టీ బిలియనియర్స్ కంపెనీస్ ఉంటే ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్ ఇట్స్ వెల్ అండ్ గుడ్. చారిటీ చెయ్యాలి, వాడేం చేయలేదంటే అడిగే హక్కు లేదు మనకు. ఏ దేశంలోనూ నువ్వు ఎందుకు చారిటీ చేయట్లేదు అనే హక్కు లేదు. బట్ ఎదుటోళ్ళని దోచుకున్నంత వరకు ఇఫ్ యు ఆర్ ఫైన్ వెల్ అండ్ గుడ్. దోచుకుంటే మాత్రం అది ధర్మం కాదు. అదే వేల కోట్లు. ఎందుకంటే నేను రీసెంట్గా ఇప్పుడు ఈ తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ అని ఆయన ప్రకటించుకున్నారు. మా కుటుంబం నేను అంటే అది మృత్యు నోట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాను బయటికి, నేనే సాధించాను అంటుంటారు. అటువంటిది ఆ కేసీఆర్ గారి కూతురు కవిత గారు జైలుకి వెళ్ళారంటే అంటే తెలంగాణ అభిమానులు, మేము ఆంధ్ర నుంచి వచ్చిన మాకు కూడా అభిమానం ఉంటుంది కదా, కేసీఆర్ గారు బాగా చేశారేమో అలా అనిపిస్తుంది. అలా జైలుకి వెళ్తే చాలా బాధ అనిపించింది మాకు. నేరం చేయకుండా జైల్లో ఎవరు వేయరు. అందులోనూ ఏదో చిన్న చిన్న వాళ్ళను తీసుకెళ్లి వేశారు అనుకోండి, దొంగ కేసులు బనాయించి జైల్లో వేస్తారు. పెద్ద పెద్ద వాళ్ళను వేసేటప్పుడు ఎంత పెద్దగా ఉంటే కేసు అంత అధికారికంగా తీసుకెళ్లి జైల్లో వేయగలరు. ఉత్త పుణ్యానికి వేస్తే నిజంగా అంత అధికారంలో ఉన్నారు. ఎక్స్-సీఎం కూతురు, ఆమె ఎక్స్-ఎమ్మెల్సీ, మరి ఇప్పుడు ఆవిడ కంటెస్ట్ చేసి గెలిచిందో లేదో నాకు తెలీదు. సో ఓవరాల్గా స్టిల్ అంత పవర్ లేకపోయినా, స్టేట్ హోల్డింగ్ పవర్ లేకపోయినా ఎక్స్ పవర్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు అంటే, ఇప్పుడు కేజ్రీవాల్ని కూడా పెట్టారా, ఆయన సీఎం, ఇంకా ఇప్పుడు కూడా ఆయన సీఎంగా కంటిన్యూ అవుతున్నారు. ఒక సీఎంని లేకపోతే ఎక్స్ పాలిటీషియన్ని తీసుకెళ్లి, ఒక ఎక్స్-సీఎం కూతుర్ని తీసుకెళ్లి పెట్టారంటే ఆ కేసు ఉత్త బనాయింపులకు జైల్లో పెట్టడానికి వీల్లేదు కదా. ఏదో ఒక దొంగతనం చేశాడు, ఆడి మీద చైన్ దొంగతనమో ఇంకో దొంగతనమో లేకపోతే ఇంకోటి ఏదో కేసు వేసేసి ఫ్యామిలీ హెరాస్మెంట్ ఏదో వేసి పెట్టేది కేసు కాదు అది. ఈడీలు సాక్ష్యాలతో సహా తీసుకొని గత 2 సంవత్సరాలుగా 2021 నుంచి 2 సంవత్సరాలుగా సమన్లు పంపించి ఎంక్వైరీలు చేసుకుంటూ చాలాసార్లు ఎంక్వైరీలు పిలిచి ఫైనల్గా తీసుకెళ్లి జైల్లో పెట్టారంటే ఆ కేసు డెప్త్ ఎంత ఉంటుంది. కేజ్రీవాల్ని పట్టుకెళ్ళడానికి మొత్తం వీళ్ళందరూ లింక్డే కదా. సౌత్ గ్రూప్ నుంచి ఈవిని తీసుకెళ్లారు, తమిళనాడు నుంచి ఒకళ్ళని తీసుకెళ్లారు, అండ్ ఒక సీఎంని తీసుకెళ్లి అరెస్ట్ చేశారంటే ప్రతిదానికి మోడీ అంటారు. కానీ మరి ఈడీ ఏం చేస్తుంది అంటే ఈడీకి పనిపాట్లేదా? సో దే హ్యావ్ సమ్ డ్యూటీస్ కదా. 9 times సమన్లు పంపించారు, తర్వాత రెస్పాండ్ అవ్వట్లేదని సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకు సాక్ష్యాలు ప్రొవైడ్ చేసి సుప్రీంకోర్టు వాటిని చూసి ఎస్ ఇవి నిజాలే, మీరు సహకరించాలని. అదే బయటోడికి అనుకో, నువ్వు అరెస్ట్ అవ్వకపోతే షూటెడ్ సైట్ ఆర్డర్లు చేస్తాము, లేకపోతే ఈ దేశం నుంచి వెళ్ళేస్తాం, లేకపోతే ఇంకోటి అంటారు. కానీ సీఎం కాబట్టి సహకరించవాలని చెప్పి మర్యాదపూర్వకంగా చెప్పి ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఏ నేరము లేకుంటేనే అలా చేస్తారా అండి? 9,000 కోట్లు ఎంతో అలా ట్యాక్సులు పెంచి డబ్బులు తీసుకోవడం జరిగింది. సో కేసులు పెట్టింది ఎవరు? ఈడీకి కేసు పెట్టింది మోడీ కాదు. అందరు మోడీ మోడీ అంటున్నారు. కవిత అక్కను అరెస్ట్ చేశారు మోడీ. ఆ బెల్ట్ షాప్ ఓనర్లే వెళ్ళిపోయి పెట్టుకున్నారు, మేము అన్యాయం అయిపోయాము, వాళ్ళ లా తీసేశారు, ఏవో కొత్త చట్టం చేశారు కదా, సో అందులో తీసేశారు. బెల్ట్ షాప్ ఓనర్లు నష్టపోయారు. ఎందుకంటే లంచాలు ఇచ్చిన వాళ్ళు, డబ్బులు పెట్టిన వాళ్ళు, ఆ బెల్ట్ షాప్ నడుపుకోవడానికి ఇన్వెస్ట్మెంట్లు చేసిన వాళ్ళు నష్టపోయినప్పుడు ఎవరికి చెప్పుకుంటారు? ఎవరు లేరు, దేవుడే దిక్కు అనుకున్నప్పుడు ఆ దేవుడు వాళ్ళకి ఈడీలా కనిపిస్తే ఈడీకి వెళ్ళి చెప్పుకున్నారు. సింపుల్ లాజిక్. అందులో బాధపడడానికి ఏముంది? మనం చేసిన తప్పులకు శిక్షలు మనమే అనుభవించాలి. పక్కనోడు అనుభవించాలనుకుంటే అది చాలా తప్పు కదా. అంటే కవిత గారు వెళ్తూ ఏమన్నారంటే, నేను కడిగిన ముచ్చులాగా వస్తాను, ఇది మనీ ల్యాండరింగ్ కాదు, ఇది పొలిటికల్ ల్యాండరింగ్ అంటున్నారు. మోస్ట్లీ పాపం ఈడీ సుప్రీంకోర్టుకి సమర్పించిన సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో, మేబీ న్యాయదేవతలాగా సుప్రీంకోర్టు కూడా కళ్ళు మూసుకొని ఏవైతే సాక్ష్యాధారాలు ఉన్నాయో అవన్నీ పిచ్చిపుల్క సాక్ష్యాధారాలు, కానీ వీ వాంట్ కవిత టు బి అరెస్టెడ్ అని చెప్పేసి ఇచ్చింటారు. మేబీ అయ్యుండొచ్చు. కడిగిన ముచ్చలాగా వచ్చేస్తాను బయటికి అంటున్నారు. పొలిటికల్ లీడర్స్ వస్తారండి, ఎలాగైనా వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు రాలేదా 16 నెలలు జైల్లో ఉండి? వచ్చిన తర్వాత ఆయన్ని సీఎం గా ఎన్నుకోలేదా ప్రజలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చట్టాల్లోనే చాలా లొసుగులు ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ లో లొసుగులు తీసేసేస్తే ఓసారి ఈ నేరం ప్రూవ్ అయిన తర్వాత ఇతను నేరస్తుంటే మళ్ళీ మారే అవకాశం ఇవ్వాలి, బొంగి ఇవ్వాలి, భోషాన్ని ఇవ్వాలి. పనికి మాలిన చట్టాలు మనమే రాసుకున్నాము కాన్స్టిట్యూషన్ లో. ఎన్నో సార్లు మార్పులు చేర్పులు చేసుకున్నాము. పూర్తిగా మారిస్తేనే కొత్తదనం కావాలనుకునేది మనమే, న్యాయం కావాలనుకునేది మనమే, శిక్షలు పడాలని కోరుకునేది మనమే, కరప్షన్ ఫ్రీ ఇండియా కావాలని కోరుకునేది మనమే. కానీ మళ్ళీ అదే కరప్షన్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి మన లీడర్లుగా ఎన్నుకునేది కూడా మనమే. మరి ఫస్ట్ చట్టంలో మార్పులు జరిగితే ప్రజల నుంచి కొత్త లీడర్లు పుట్టుకొని వస్తారు. ఆ కొత్త లీడర్ పుట్టుకొని వచ్చి ఇప్పుడు కేజ్రీవాల్. సో పాపం అన్నా హజారాను మంచి శిష్యుడు అనుకున్నాడు, అవినీతి మేము చేయమన్నారు, అవినీతి మీదే పోరాటం చేసిన గురువు దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. భవిష్యత్తులో అసలు పాలిటిక్స్లో కంటెస్ట్ చేసేదే లేదు అన్నాడు, కంటెస్ట్ చేశాడు. పవర్లు ఆశించేదే లేదన్నాడు, సీఎం అయ్యాడు. అవినీతి చేసేదే లేదన్నాడు, అవినీతి చేశాడు. ఇలా కొత్త వాళ్ళను ఆశపడి తీసుకొస్తారు.
అంతో ఇంతో చేసి మళ్ళీ వాళ్ళు అవినీతి పరులు అయిన తర్వాత ఓటు హక్కు మనకి ఇచ్చారు కదా, వాళ్ళని రిమూవ్ చేసేయడానికి, అలాంటి చీడపుడుగుని రిమూవ్ చేయడానికి ఎవ్రీ 5 years మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకు ఓటు హక్కు ఇచ్చింది. ఇచ్చారు కాబట్టి దాన్ని ఈ కడిగిన ముత్యాలు లేవు, బురద ముత్యాలు అన్నప్పుడు వాటిని తీసి పడేసి కడిగిన ముత్యాలను మళ్ళీ తెచ్చుకోవాల్సిందే. బికాస్ దట్స్ వీ హ్యావ్ రైట్. ఇది రాచరికం కాదు కదా, సచ్చే వరకు నేనే ఉంటా తర్వాత నా కొడుకు వస్తాడని. అక్కర్లేదు రాచరికాలు అనే కదా పెట్టుకున్నాము.